హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాల్టి క్లాస్లో క్యారీడ్ ఆన్, క్యారీ ఆన్, క్యారీయింగ్ ఆన్ అనే ఫ్రేజల్ వర్బ్ గురించి తెలుసుకుందాం. క్యారీడ్ ఆన్ అనే ఈ ఫ్రేజల్ వర్బ్కు తెలుగు అర్థాలు కొనసాగించాడు, కొనసాగించింది, కొనసాగించారు అన్న అర్థాలు అయితే వస్తాయన్నమాట. అంటే ఇక్కడ చూడండి, క్యారీడ్ అనేది మనకు పాస్ట్ వర్బ్ అవుతుంది కదా, V2 వర్బ్ అవుతుంది. అంటే పని అనేది జరిగిపోయింది అని అర్థమైతే వస్తుంది. ఇక్కడ చూడండి, క్యారీడ్ అంటే కంటిన్యూడ్ అని అర్థమైతే వస్తుంది. క్యారీడ్ ఆన్ అంటే కంటిన్యూడ్ సంథింగ్, అంటే పని అనే కాదు, ఏదైనా సరే కొనసాగించాడు, కొనసాగించింది, కొనసాగించారు అంటే ఆల్రెడీ ఆ పని కంటిన్యూగా జరిగింది అని అర్థమైతే వస్తుంది ఈ క్యారీడ్ ఆన్ అనే ఫ్రేజల్ వర్బ్కు. ఇక్కడ చూడండి, క్యారీ ఆన్ అంటే కొనసాగించు, అంటే నెక్స్ట్ కొనసాగిస్తాను అన్న అర్థమైతే వస్తుందన్నమాట ఈ క్యారీ ఆన్కు. అర్థమైందన్న. క్యారీ ఆన్ అంటే ఏం లేదు, కంటిన్యూ సంథింగ్, అంటే ఏదైనా ఒక పని కానీ ఏదైనా సరే కంటిన్యూ చేయడం అని అర్థమైతే వస్తుంది. క్యారీయింగ్ ఆన్ అంటే ప్రజెంట్లో ఆ పని కొనసాగిస్తూ ఉండటం అనమాట. అర్థమైందన్న. క్యారీయింగ్ ఆన్ అంటే కంటిన్యూయింగ్ సంథింగ్, అంటే కంటిన్యూగా పని అనేది జరుగుతూ ఉంది, అంటే కొనసాగుతూ ఉంది అని అర్థమైతే వస్తుంది క్యారీయింగ్ ఆన్ అనేది. చూడండి, ఇక్కడ క్యారీయింగ్ అనేది మనకు మెయిన్ వర్బ్ V4 అవుతుంది కదా, అంటే రన్నింగ్, అంటే ఇప్పుడు జరుగుతూ ఉంది, రన్నింగ్లో ఉంది అని అర్థమైతే వస్తుంది కదా. క్యారీ ఆన్ అంటే ఏమిటి? కంటిన్యూయింగ్ సంథింగ్, అంటే ఏదైనా ఒక పని కొనసాగుతూ ఉంది అని అర్థమైతే వస్తుంది. క్యారీ ఆన్ అంటే కొనసాగిస్తాను, కొనసాగించు అని అర్థమైతే వస్తుంది. క్యారీడ్ ఆన్ అని అంటే పాస్ట్లో, అంటే ఆల్రెడీ జరిగిపోయింది, కొనసాగించింది అని అర్థమైతే వస్తుంది. అర్థమైందన్న. సో క్యారీ అంటే కంటిన్యూ అన్న అర్థమైతే వస్తుంది. ఇప్పుడు ఈ క్యారీడ్ ఆన్, క్యారీయింగ్ ఆన్ అనే వీటికి స్ట్రక్చర్స్ చూద్దాం. స్ట్రక్చర్ ఏమవుతుంది? సబ్జెక్ట్ ప్లస్ క్యారీడ్ ఆన్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ క్యారీడ్ ఆన్ తర్వాత ఆబ్జెక్ట్ ఉండాలి, ఇది ఒక స్ట్రక్చర్. ఇంకొక స్ట్రక్చర్ ఏమవుతుంది? సబ్జెక్ట్ ప్లస్ క్యారీడ్ ఆన్ ప్లస్ వర్బ్ అనేది INGతో ఉండాలి, అంటే మెయిన్ వర్బ్ V4 అవుతుంది. అర్థమైందన్న. సబ్జెక్ట్ ప్లస్ క్యారీడ్ ఆన్ ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ క్యారీడ్ ఆన్ ప్లస్ V4, వర్బ్ అనేది INGతో ఉండాలి. అర్థమైందన్న. మరి ఒక స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ క్యారీ ఆన్, ఇంకొక స్ట్రక్చర్ వచ్చేసి క్యారీ ఆన్ ప్లస్ విత్, దాని తర్వాత నౌన్. అర్థమైందలేనా. ఇవి ఈ క్యారీడ్ ఆన్తో ఉన్నటువంటి స్ట్రక్చర్స్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి, ఒక్కొక్క స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మొదటి స్ట్రక్చర్ యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. మొదటి స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ క్యారీడ్ ఆన్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా. హీ క్యారీడ్ ఆన్ హిజ్ వర్క్, అతడు తన పని కొనసాగించాడు అని వాక్యం యొక్క తెలుగు అర్థం. ఎందుకు కొనసాగించాడు అని యూజ్ చేశాము అని అంటే, ఇక్కడ చూడండి, క్యారీడ్ అనేది మనకు V2 వర్బ్ని తెలుపుతుంది కదా. V2 వర్బ్ని తెలుపుతుంది కాబట్టి ఈ క్యారీడ్ అనేది మనకు పాస్ట్ను తెలుపుతుంది, అంటే ఆల్రెడీ పని అనేది జరిగిపోయింది అనేది తెలుపుతుంది కాబట్టి ఇక్కడ కొనసాగించాడు అని అర్థమైతే వస్తుంది. అర్థమైందిలేనా. హీ క్యారీడ్ ఆన్ హిజ్ వర్క్ అనే వాక్యానికి తెలుగు అర్థం అతను తన పని కొనసాగించాడు అని తెలుగు అర్థం అయితే వస్తుంది ఈ వాక్యానికి. ఆల్రెడీ ఇక్కడ పని అనేది జరిగిపోయింది, క్యారీడ్ ఆన్ అంటే ఆ పని కంటిన్యూ చేసేసాడు అని అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి. షీ క్యారీడ్ ఆన్ ద బిజినెస్, ఆమె బిజినెస్ను కొనసాగించింది, అంటే వ్యాపారంను కొనసాగించింది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, క్యారీడ్ ఆన్ అనేది ఇక్కడ ఫ్రేజల్ వర్బ్ అవుతుంది, ద బిజినెస్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైంది. ఆమె బిజినెస్ను కొనసాగించింది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం, అంటే బిజినెస్ని కంటిన్యూ చేసేసింది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఇప్పుడు సబ్జెక్ట్ ప్లస్ క్యారీడ్ ఆన్ ప్లస్ ఆబ్జెక్ట్కు సంబంధించి ఎగ్జాంపుల్స్ చూసారు కదా. ఇప్పుడు సబ్జెక్ట్ ప్లస్ క్యారీడ్ ఆన్ ప్లస్ వర్బ్ అనేది INGతో ఉండాలి, అంటే మెయిన్ వర్బ్ V4 యూజ్ చేసి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. షీ క్యారీడ్ ఆన్ స్టడీయింగ్, ఆమె చదవడం
కొనసాగించింది. ఆమె చదవడం కొనసాగించింది అని వాక్యం యొక్క తెలుగు అర్థం. షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. క్యారీడ్ ఆన్ అనేది ఫ్రేజల్ వర్బ్ అవుతుంది. స్టడీయింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? ఆమె చదవడం కొనసాగించింది, ఆల్రెడీ కంటిన్యూ చేసేసింది అని వాక్యం యొక్క తెలుగు అర్థం కదా. క్యారీడ్ అంటే V2 వర్బ్ని తెలుపుతుంది కాబట్టి, పాస్ట్ను తెలుపుతుంది కాబట్టి పని అనేది జరిగింది అని అర్థమైతే వస్తుంది. హీ క్యారీడ్ ఆన్ టాకింగ్. అతడు టాకింగ్ అంటే మాట్లాడడం, కొనసాగించాడు అంటే ఆల్రెడీ మాట్లాడేశాడు అని వాక్యం యొక్క తెలుగు అర్థం. దే క్యారీడ్ ఆన్ ప్లేయింగ్. వారు ఆడటం కొనసాగించారు. కొనసాగించాడు కాదు, కొనసాగించారు. అర్థమైందా లెర్నర్స్? వారు ఆడటం కొనసాగించారు అంటే ఆల్రెడీ ఆడేశారు, ఆల్రెడీ ఆడటం కంటిన్యూ చేసేశారు అని వాక్యం యొక్క తెలుగు అర్థం. చూశారు కదా, సబ్జెక్ట్ ప్లస్ క్యారీడ్ ఆన్ ప్లస్ వర్బ్ అనేది V4తో ఉన్నటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూశారు. నెక్స్ట్ స్ట్రక్చర్కు సంబంధించి మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ క్యారీడ్ ఆన్ అనేది, క్యారీ ఆన్ అనేది ఇంకా ఎప్పుడు యూజ్ చేస్తారు అని అంటే టు బిహేవ్ ఇన్ ఏ నాయిసీ ఆర్ ఎమోషనల్ వే అంటే అల్లరి చేయడం, గోల చేయడం, ఎక్కువగా ప్రవర్తించడం అంటే ఎక్కువ ఎమోషనల్గా ప్రవర్తించడం, అలాంటి వాటికి కూడా ఈ క్యారీ ఆన్, క్యారీడ్ ఆన్ అనే ఫ్రేజల్ వర్బ్ని అయితే యూజ్ చేస్తారు. అర్థమైందా? దేనికి యూజ్ చేస్తారు ఈ క్యారీ ఆన్, క్యారీడ్ ఆన్ అనే ఫ్రేజల్ వర్బ్స్ని అని అంటే టు బిహేవ్ ఇన్ ఏ నాయిసీ ఆర్ ఎమోషనల్ వే అంటే నాయిసీగా అంటే అల్లరి చేయడం, గోల చేయడం, అదేవిధంగా ఎమోషనల్గా బిహేవ్ చేస్తుంటారు కదా, అలాంటి వాటిని తెలపడానికి కూడా ఈ క్యారీ ఆన్, క్యారీడ్ ఆన్ అనే ఫ్రేజల్ వర్బ్స్ని అయితే యూజ్ చేస్తారు. అర్థమైందా లెర్నర్స్? ఎమోషనల్గా అంటే గోల చేయడము, అల్లరి చేయడము అనే వాటికి ఫ్రేజల్ వర్బ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ క్యారీ ఆన్, దాని తర్వాత ఆబ్జెక్ట్ అయినా ఉండొచ్చు, ఏదైనా ఉండవచ్చును. అర్థమైందా లెర్నర్స్? ద చిల్డ్రన్ క్యారీడ్ ఆన్ ఇన్ ద క్లాస్ అనే వాక్యానికి తెలుగు అర్థం పిల్లలు క్లాస్లో అల్లరి చేశారు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. పిల్లలు క్లాస్లో అల్లరి చేసేశారు అంటే ఆల్రెడీ చేసేశారు. క్యారీడ్ అంటే పాస్ట్ను తెలుపుతుంది కాబట్టి ఆల్రెడీ అల్లరి చేసేశారు అని అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి. డోంట్ క్యారీ ఆన్ లైక్ దాట్ అంటే అలా అల్లరి చేయొద్దు, అలా అల్లరి చేయొద్దు అని వాక్యంకి అర్థమైతే వస్తుంది. అంటే అల్లరి చేయడానికి, నాయిస్ని తెలపడానికి కూడా, నాయిస్ చేస్తుంటారు కదా ఆ బిహేవియర్ని తెలపడానికి కూడా ఈ క్యారీ ఆన్ అయితే ఉపయోగిస్తారు. అర్థమైందా? స్ట్రక్చర్ చూద్దాం. క్యారీ ఆన్ ప్లస్ విత్ ప్లస్ నౌన్ అంటే క్యారీ ఆన్ పక్కన విత్ ఉంటుంది, దాని తర్వాత నౌన్. ఈ స్ట్రక్చర్కు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అంటే ముందర సబ్జెక్ట్ అనేది ఉంటుంది కంపల్సరీగా. సబ్జెక్ట్ ప్లస్ క్యారీ ఆన్ ప్లస్ విత్ ప్లస్ నౌన్తో ఉన్నటువంటి స్ట్రక్చర్కు సంబంధించి ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. షీ క్యారీడ్ ఆన్ విత్ హర్ వర్క్. ఆమె తన పనిని కొనసాగించింది అని వాక్యం యొక్క తెలుగు అర్థం. అంటే ఆమె తన పనితో కొనసాగించింది అని వాక్యం యొక్క తెలుగు అర్థం. హీ క్యారీడ్ ఆన్ విత్ హిజ్ స్టడీస్. అతడు తన స్టడీస్ని కొనసాగించాడు అని వాక్యం యొక్క తెలుగు అర్థం. దే క్యారీడ్ ఆన్ విత్ ద మీటింగ్. వారు మీటింగ్తో అంటే సమావేశాన్ని కొనసాగించారు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ద టీచర్ సెడ్ క్యారీ ఆన్ విత్ యువర్ రీడింగ్. టీచర్ చెప్పింది, ఏమని అన్నారు టీచర్ అని అంటే క్యారీ ఆన్ విత్ యువర్ రీడింగ్, మీ చదువును కొనసాగించండి అని అన్నారనమాట. అర్థమైందా? క్యారీ ఆన్ పక్కన విత్ కూడా ఉండవచ్చును, విత్ తర్వాత నౌన్ కూడా ఉండవచ్చును. ఇది కూడా ఒక స్ట్రక్చరే. అర్థమైందా? ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్లో ఈ క్యారీ ఆన్ని ఉపయోగిస్తే అర్థం ఎలా వస్తుంది, పాస్ట్ టెన్స్లో ఈ క్యారీడ్ ఆన్ను ఉపయోగిస్తే అర్థం ఎలా వస్తుంది, ఈ క్యారీయింగ్ ఆన్ అనే ఫ్రేజల్ వర్బ్ను ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వాడితే అర్థం ఎలా వస్తుంది అంటే ఇప్పుడు ఒక్కొక్క టెన్స్లో ఈ క్యారీ ఆన్కు మీనింగ్స్ ఎలా వస్తాయి అనేది ఎగ్జాంపుల్స్లో చూద్దాం. ప్రెజెంట్ టెన్స్ ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఐ తీసుకున్నాం, క్యారీ ఆన్ అనేది ఫ్రేజల్ వర్బ్గా తీసుకున్నాం. అర్థమైందా? ప్రెజెంట్ టెన్స్లో అంటే నెక్స్ట్ చేస్తాను అని అర్థమైతే వస్తుంది కదా, అంటే ఇది S1 సెంటెన్స్ అవుతుంది కదా. ప్రెజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ అనేది ఐగా తీసుకుందాం, క్యారీ ఆన్ అనేది ఫ్రేజల్ వర్బ్ అవుతుంది. ఐ క్యారీ ఆన్ అనే వాక్యానికి తెలుగు అర్థం ఏమవుతుంది, నేను కొనసాగిస్తాను అంటే నేను కంటిన్యూ చేస్తాను, నెక్స్ట్ నేను కంటిన్యూ చేస్తాను అన్న అర్థం అయితే వస్తుంది కదా. పాస్ట్ టెన్స్ అంటే S2 వాక్యాలు ఈ టెన్స్లో ఉంటాయి కదా. S2 వాక్యాలు అంటే ఏమిటి,
పాస్ట్ అయిన స్టాప్ అయినటువంటి వాక్యాలు, పాస్ట్లో స్టాప్ అయినటువంటి వాక్యాలు అని అర్థమైతే వస్తుంది. ఐ క్యారీడ్ ఆన్, క్యారీడ్ అనేది మనకు V2 వర్బ్ను తెలుపుతుంది కదా, అంటే పాస్ట్ టెన్స్ కాబట్టి V2 వర్బ్ని యూజ్ చేయాలి. క్యారీడ్ అనేది మనకు ఆల్రెడీ పని అనేది కొనసాగించాను అన్న అర్థం అయితే వస్తుంది. ఐ క్యారీడ్ ఆన్ అనే వాక్యానికి తెలుగు అర్థం ఏమవుతుంది, నేను కొనసాగించాను అని అర్థమైతే వస్తుంది. అర్థమైందా? ఫ్యూచర్ టెన్స్లో ఏమొస్తుంది, ఐ విల్ క్యారీ ఆన్ అంటే విల్ అనేది మనకు ఫ్యూచర్ని తెలుపుతుంది. ఐ విల్ క్యారీ ఆన్ అనే వాక్యానికి తెలుగు అర్థం నేను కొనసాగిస్తాను. అది ఎప్పుడైనా అవ్వచ్చు, ఈవినింగ్ అయినా అవ్వచ్చు, రేపైనా అవ్వచ్చు, లేదా 1 అవర్ తర్వాత అయినా అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. ఫ్యూచర్ టెన్స్ మనకు S3 వాక్యాలను తెలుపుతుంది కదా. స్టాప్ ఫ్యూచర్ టెన్స్ అన్నమాట. అంటే చూడండి, ఇక్కడ వాక్యం అనేది స్టాప్లో ఉండాలి కదా. నేను కొనసాగిస్తాను అంటే వాక్యం అనేది స్టాప్లో ఉంది కదా, కొనసాగిస్తాను ఇంకా కంటిన్యూగా అయితే జరగడం లేదు, స్టాప్లో ఉంది. సో ఇలాంటి వాక్యాలని S3 వాక్యాలు అంటారు. ఫ్యూచర్ స్టాప్ సెంటెన్సెస్. అర్థమైందా? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఏ విధంగా ఈ క్యారీ ఆన్ ఉపయోగిస్తారు అని అంటే, ఐ యామ్ క్యారీయింగ్ ఆన్. ఇక్కడ చూడండి, క్యారీయింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది కదా. మెయిన్ వర్బ్ V4 అనేది ఏం తెలుపుతుంది మనకు, రన్నింగ్ని తెలుపుతుంది. రన్నింగ్ అంటే వాక్యం అనేది జరుగుతూ ఉంది అనేది మనకు తెలుపుతుంది. రన్నింగ్ అంటే అదే కదా అర్థము, వాక్యం అనేది కొనసాగుతూ ఉంది, పని అనేది జరుగుతూ ఉంది అనే దాన్ని తెలుపుతుంది ఈ రన్నింగ్ అనేది కదా. కంటిన్యూస్ అనేది అదే కదా, కంటిన్యూగా జరుగుతూ ఉంది వర్క్ అనేది అని మనకు తెలుపుతుంది. ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ప్రెజెంట్లో పని అనేది కంటిన్యూగా జరుగుతూ ఉంది అని అర్థమైతే వస్తుంది. ఈ టెన్స్లో R1 వాక్యాలను ఉపయోగిస్తారు కదా. ఐ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, యామ్ అనేది బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది, క్యారీయింగ్ ఆన్ అనేది ఇక్కడ ఫ్రేజల్ వర్బ్ అవుతుంది. క్యారింగ్ అనేది మనకు రన్నింగ్ని తెలుపుతుంది కాబట్టి ఈ వాక్యం అనేది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క వాక్యము. నేను కొనసాగిస్తూ ఉన్నాను, నేను ఆ పని కంటిన్యూ చేస్తూ ఉన్నాను, ప్రెజెంట్ అయితే ఆ పని కంటిన్యూగా జరుగుతూ ఉంది అని అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే పాస్ట్లో కంటిన్యూ అవుతున్నటువంటి పనులు అని అర్థమైతే వస్తుంది. అంటే R2 సెంటెన్సెస్ అనమాట. అంటే పాస్ట్ రన్నింగ్ సెంటెన్సెస్ అంటే రన్నింగ్ పాస్ట్ సెంటెన్సెస్ అదే కదా అర్థము, పాస్ట్లో రన్ అవుతూ ఉన్నటువంటి వాక్యాలు అని అర్థమైతే వస్తుంది. పాస్ట్ అంటే వాజ్, వర్ అనే హెల్పింగ్ వర్బ్స్ యూస్ చేస్తాము. కంటిన్యూస్ కాబట్టి మెయిన్ వర్బ్ V4 అయితే యూస్ చేస్తాము. ఐ వాజ్ క్యారీయింగ్ ఆన్ అనే వాక్యానికి తెలుగు అర్థం నేను కొనసాగిస్తూ ఉంటిని అని వాక్యం యొక్క తెలుగు అర్థం. ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో R2 వాక్యాలను అయితే యూస్ చేస్తారు. R2 అంటే ఏమిటి, రన్నింగ్ పాస్ట్ సెంటెన్సెస్ అనే అర్థమైతే వస్తుంది. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఫ్యూచర్లో కంటిన్యూగా జరుగుతూ ఉన్నటువంటి పనులను గురించి తెలుపుతుంది. ఐ విల్ బీ క్యారీయింగ్ ఆన్ నేను కొనసాగిస్తూ ఉంటాను, నేను ఫ్యూచర్లో ఆ పని అనేది కొనసాగిస్తూ ఉంటాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఈ టెన్స్లో R3 సెంటెన్సెస్ అయితే యూస్ చేస్తారు. R3 అంటే ఏమిటి, రన్నింగ్ ఫ్యూచర్ సెంటెన్సెస్ అంటే ఫ్యూచర్లో పనులు అనేవి జరుగుతూ ఉంటాయి, అలాంటి పనులను అలాంటి వాక్యాలను గురించి తెలుపుతుంది ఈ టెన్స్ అనేది. అర్థమైందా? ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, విల్ బీ అనేది మనకు ఫ్యూచర్ని తెలుపుతుంది, క్యారింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది, క్యారీయింగ్ ఆన్ అనేది ఇక్కడ ఫ్రేజల్ వర్బ్ అవుతుంది. అర్థమైందా? ఈ క్యారీ ఆన్ అనేది ప్రెజెంట్ టెన్స్లో యూస్ చేస్తే ఎలా అర్థం వస్తుంది, పాస్ట్ టెన్స్లో యూస్ చేస్తే అర్థం ఎలా వస్తుంది, ఫ్యూచర్ టెన్స్లో యూస్ చేస్తే అర్థం ఎలా వస్తుంది, అదే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యూస్ చేస్తే అర్థం ఎలా వస్తుంది, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో యూస్ చేస్తే అర్థం ఎలా వస్తుంది, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో ఈ క్యారీ ఆన్ని ఉపయోగిస్తే అర్థం ఎలా వస్తుంది అనేది మీరు తెలుసుకున్నారు కదా. ఈ క్యారీ ఆన్కు తెలుగు అర్థాలు ఏమవుతాయి, క్యారీడ్ ఆన్ అంటే కొనసాగించారు, కొనసాగించింది, కొనసాగించాడు అన్న అర్థాలు అయితే వస్తాయి. అంటే సబ్జెక్టు బట్టి ఈ క్యారీడ్ ఆన్కు అర్థాలైతే తెలుగు అర్థాల్లో కొంచెం తేడా అనేది ఉంటుందన్నమాట. హీ అనేది సబ్జెక్ట్గా వచ్చినప్పుడు క్యారీడ్ ఆన్కు తెలుగు అర్థం ఏమవుతుంది, కొనసాగించాడు అని అర్థమైతే వస్తుంది. షీ అనేది సబ్జెక్ట్గా వచ్చినప్పుడు క్యారీడ్ ఆన్కు తెలుగు అర్థం కొనసాగించింది అని వస్తుంది. సబ్జెక్ట్ అనేది ప్లూరల్లో అంటే దేగా వచ్చినప్పుడు, దే అనేది సబ్జెక్ట్గా వచ్చినప్పుడు ఈ క్యారీడ్ ఆన్కు తెలుగు అర్థం ఏమవుతుంది, కొనసాగించారు అని అర్థమైతే వస్తుంది. అంటే సబ్జెక్టు బట్టి ఈ క్యారీడ్ ఆన్కు తెలుగులో అర్థమైతే
చేంజ్ అవుతూ ఉంటుంది. స్లైట్‌గా డిఫరెన్స్ అనేది ఉంటుంది. అర్థమైందా లెర్నర్స్? ఈ క్యారీ ఆన్‌కు తెలుగు అర్థం ఏమవుతుంది? కొనసాగించు అని అర్థమైతే వస్తుంది. క్యారీయింగ్ ఆన్‌కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది అనంటే కొనసాగుతూ ఉండు. అంటే పని అనేది కంటిన్యూగా జరుగుతూ ఉంది అని అర్థమైతే వస్తుంది. క్యారీయింగ్ అంటే రన్నింగ్ అంటే జరుగుతూ ఉంది అని అర్థమైతే వస్తుంది. అర్థమైందా లెర్నర్స్? క్యారీ ఆన్‌కు, క్యారీయింగ్ ఆన్‌కు డిఫరెన్స్ ఏంటి అనేది. క్యారీ వేరే, ఆన్ వేరే కాదు. క్యారీ ఆన్ అనేది అంతా ఒకే పదం కింద మనము తీసుకోవాలి. క్యారీ ఒక పదము, ఆన్ ఒక పదంలాగా తీసుకోకూడదు. రెండు కలిపే మనము ఫ్రేజల్ వర్బ్ అంటాము. క్యారీ ఆన్ అనేది ఒక పదం కిందకే మనం తీసుకోవాల్సి ఉంటుంది. అర్థమైందా లెర్నర్స్? క్యారీడ్ ఆన్ ఇవి రెండు పదాలు కాదు. అంతా కలిపితే ఒక పదం కిందకే మీరు లెక్కేసుకోవాలన్నమాట. క్యారీడ్ ఆన్ అనేది, క్యారీ ఆన్ అనేది, క్యారీయింగ్ ఆన్ అనేది అంతా ఒక పదం కిందకే లెక్కేసుకోవాలి. ఇది వేరు, ఇది వేరు అని లెక్క అయితే వేసుకోకండి. అర్థమైందా లెర్నర్స్? క్యారీడ్ ఒక పదము, ఆన్ ఒక పదము అని లెక్క వేసుకోకండి. అంతా కలిపి ఒక పదం కిందకే మీరు లెక్క తీసుకోవాలి. క్యారీడ్ అనేది, క్యారీ ఆన్ అనేది, క్యారింగ్ అనేది ఒక పదం కిందకే మీరు లెక్క వేసుకోవాలి. అర్థమైందా లెర్నర్స్? పాస్ట్లో యూస్ చేయాలంటే క్యారీడ్ ఆన్ యూస్ చేయండి. ప్రెజెంట్లో యూస్ చేయాలంటే క్యారీ ఆన్ని యూస్ చేయండి. ప్రెజెంట్ ఆ పని అనేది రన్నింగ్లో ఉంది, ఆ పని అనేది జరుగుతూ ఉంది అని చెప్పాలంటే ఈ క్యారీయింగ్ ఆన్ అనే ఫ్రేజల్ వర్బ్ని అయితే యూజ్ చేయండి. అర్థమైందా లెర్నర్స్? క్యారీ ఆన్ అంటే కంటిన్యూ అని అర్థమైతే వస్తుంది. కంటిన్యూ సంథింగ్ అని అర్థమైతే వస్తుంది. అర్థమైందా లెర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లెర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.